హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కార్తిక్. సో ఈరోజు ఇంట్రడక్షన్ వీడియో చెప్దామని వచ్చిన. లైక్ వై దిస్ ఛానల్, ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇంట్రడక్షన్ చెప్దామని వచ్చిన. లైక్ ఏదో చేసేద్దాం, ఏదో పీకేద్దాం, ఏదో పొడిచేద్దాం అని అయితే రాలేదు. జస్ట్ నేను చేసేది నాకు నచ్చింది, నేను చేసే ఎక్స్ప్లోరింగ్ కానీ బైకింగ్ నాలెడ్జ్ కానీ షేర్ చేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. సో ఈ ఈ ఛానల్లో జస్ట్ ట్రావెలింగ్ అండ్ బైకింగ్ నాలెడ్జ్ గురించే ఉంటుంది. వై ట్రావెలింగ్ అంటే, ట్రావెలింగ్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా పీస్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. ఎవరికి నచ్చిన వాళ్ళ మైండ్ సెట్ తోటి వాళ్ళకి నచ్చిన వైబ్లో వాళ్ళు వైబ్ అవుతుంటారు. లైక్ కొంతమంది మ్యూజిక్ వింటూ ట్రావెల్ చేయాలనుకుంటారు, కొంతమంది ఫారెస్ట్లో గ్రీనరీని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, కొంతమంది బైక్ మీద ట్రావెల్ చేయాలనుకుంటారు, కొంతమంది లైక్ ఏదో ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసుకొని జస్ట్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ట్రావెల్లో మనకి చాలామంది మనుషులతో మాట్లాడతాం, చాలా పర్స్పెక్టివ్ మారుతుంటుంది, మన మెంటాలిటీ మారుతుంది, మన మైండ్ సెట్ మారుతుంది. సో ట్రావెలింగ్ చేయడం వల్ల మనం కొంచెం మారుతాం, ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అవుతాం. అట్లా చాలా మెంటాలిటీ మారుతుంది, కొంచెం మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, రిలీఫ్ అనిపిస్తుంది, రిలాక్స్డ్ అనిపిస్తుంది, కొంచెం కొత్త ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది ట్రావెలింగ్ చేస్తుంటే. సో బైకింగ్ ఎందుకంటే బైక్స్ అనేది ఎవరికైనా ఇష్టమే, ఎవరికైనా చెప్పిన బాయ్స్కి అనేది అదొక ఎమోషన్ లాంటిది. సో నాకు కూడా అలాగే, నేను ఇప్పుడు 3 years నుంచి బైక్ రైడ్ చేస్తున్నా. నేను ఏడికి పోయినా బైక్ తోటే వెళ్తా. సో అలా కొంచెం బైకింగ్ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకున్నా. నేను ఎందుకు బైక్ రైడింగ్ చేస్తా, ఆ బైక్లో ఏముంటుంది, ఏం సేఫ్టీ వాడాలి, ఇవి నాకు కొంచెం తెలుసు. సో వాటి గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తుంటా. అండ్ ట్రావెలింగ్లో కూడా నేను నార్మల్గా కూడా ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఏదైనా క్యాప్చర్ చేయడానికి ఇష్టపడతా. సో ఆ క్యాప్చర్ చేసింది, ఆ వీడియో కానీ పిక్చర్ కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ చూపించడం నాకు చాలా ఇష్టం. చూపించినప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, బాగుందని బాగాలేదని. సో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ తోటి మనం చెప్పొచ్చు, అది మనం తీసింది బాగుందా లేదా, నచ్చిందా లేదా, అది ఎంత బాగుందో లేదో చెప్పొచ్చు. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది చూస్తే మీకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, అది ఏది ఇవ్వలేదు. నాకైతే పర్సనల్గా ఆ హ్యాపీనెస్ చాలా ఇష్టం. సో అలా నేను ఎక్స్ప్లోర్ చేసేది, నేను ఎక్కడెక్కడికి వెళ్తా, ఆ గ్రీనరీ కానీ, ఆ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ కానీ, కొత్త కొత్త విషయాలు చెప్పడం కానీ, కొత్త కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడం కానీ చాలా ఇష్టం. అది అందరికీ చూపడం ఇంకా ఇష్టం. ఐ లవ్ డూయింగ్ ఇట్. సో నేను చేస్తుంటా కానీ ఆ వీడియోస్ నా దగ్గర మాత్రమే ఉంటాయి, ఎవరికి చూపించను, ఫ్యామిలీకి వరకే చూపిస్తుంటా. సో అది అందరికీ చూపిస్తే బాగుంటుంది, ఇంకా చాలామంది చూస్తారు, చాలామంది నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారని చెప్పి ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇందులో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇది ఛానల్ 3 years బ్యాకే స్టార్ట్ చేయాల్సింది, బట్ మనకు తెలుసుగా, మనకి ఇన్బిల్ట్ కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి, లైక్ మొహమాటం, సిగ్గు, ఇంకా ఇంట్రోవర్ట్స్ మనం. సో ఆ ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా మారాలి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని, దాన్ని ట్యాకిల్ చేయాలని ఇది స్టార్ట్ చేసిన. నేను నల్గొండలో ఉంటా, సో జాబ్ కూడా చేస్తా. ఇది ఒక లైక్ నేను అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటా. అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఆన్ బైక్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ చేస్తుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా అయితే ఇదే, ముందు పోతూ ఇంకా చెప్తా నా గురించి కానీ, ఎక్స్ప్లోరింగ్ గురించి కానీ. సో ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, ఇప్పుడు ఏదైతే అదైంది స్టార్ట్ చేద్దాం అని వచ్చిన. సో ఇంతే, ముందు అయితే మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్తో నేను ముందుకు రావడానికి ట్రై చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఏదైనా చేయాలంటే 3 వదిలేయాలి. ఒకటి మొహమాటం, ఇంకోటి సిగ్గు, ఇంకోటి భయం. ఈ 3 వదిలేస్తేనే మనకి ఏ పనైనా అవుతుంది. ఇంకోటి మనకి ఎవరు హెల్ప్ చేయరు, మనమే చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.